హలో! ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పని చేయబోతున్నాం. ఏంటో తెలుసా? జాక్ మిషన్, ఓవర్లాక్ మిషన్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇది అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాం కదా! ఈసారి ఏమైందంటే కొంచెం పనులు ఎక్కువైపోవడం వల్ల 2, 3 మంత్స్‌ది అయిపోయింది క్లీన్ చేయక. సో, దానివల్ల ఇవాళ మనం రూమ్ క్లీన్, ఓవర్లాక్ మిషన్, జాక్ మిషన్ అన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నా అండి. లాస్ట్ వరకు చూడండి. మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుస్తాయి. మిషన్స్ ఎలా క్లీన్ డాబ్ పడిపోయింది కదా! వెనకాలదేమో సపోర్టు మా పిల్లలు ఇట్లా చేసినట్లు ఉన్నారు. అది పట్టుకునేసరికి ఇది డాబ్ పడింది. అలా పెట్టద్దు. ఇక్కడ చూడండి, మిషన్ ఎంత డస్ట్ ఉందో కనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ నేను మధ్యలో కూడా క్లీన్ చేసినట్లున్నా, 1 మంత్ బ్యాక్ చేసినట్లున్నా, అయినాను ఇంత పట్టింది. మనం బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదండి. సో, దానికి ఉన్న పార్టికల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇది చూసారా? యాక్చువల్లీ ఇది ఓవర్లాక్ మిషన్కి థ్రెడ్ ఎక్కించేది. నేనేమో ఈ డస్ట్ తీయడానికి యూజ్ చేస్తాను అసలు నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా, ఇలాంటి ఐడియాలన్నీ నాకే వస్తాయేమో అని. ఆ డస్ట్ అంతా తీయడానికి బాగా యూజ్ అవుతుంది, అందుకు నేను యూజ్ చేసుకుంటాను. మీరు కూడా యూజ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఓవర్లాక్ మిషన్ని మనం కంపల్సరీ 15 డేస్ 1 మంత్కి కంపల్సరీ వేసుకోవాలండి. ఇన్కేస్ 15 డేస్కి వీలైతే ఓకే, ఇన్కేస్ వీలు అవ్వకపోతే మాత్రం 1 మంత్కి కంపల్సరీ చేసుకోవాలండి. ఎంత డస్ట్ వస్తుంది తెలుసా అండి చూడ్డానికి. మనం మిషన్ని పైన డైలీ క్లీన్ చేసుకుంటాం. ఇంచుమించు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక నైట్ పడుకునే ముందైనా మొత్తం క్లీన్ చేసి పడుకుంటాం. ఒకరోజు అప్పుడు అవ్వలేదు అంటే ఎర్లీ మార్నింగ్ లేసాక హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మిషన్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాం మనం ఒకేసారి. కానీ లోపల మనకి డైలీ అది అవ్వదు కదండి. ఎందుకంటే అక్కడ మనం మినిమం 1 అవర్ పట్టినట్లు పట్టేస్తుంది టైం మనకి. ఎందుకంటే చిన్న చిన్నవి అన్నీ ఉంటాయండి, వాటి వల్ల ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం చేయలేము. ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం నేను ఎలా చేస్తున్నానో కూడా చూడండి. యాక్చువల్లీ నేను ప్రాపర్ చేస్తున్నానా లేకపోతే మిస్టేక్ చేస్తున్నానా కూడా చూడండి. ఏమని ఉంటే నాకు చెప్పండి, నేను కామెంట్ చేయండి. నేను మంచిగా రిసీవ్ చేసుకుంటాను కామెంట్. ఎందుకంటే అన్నీ నాకు తెలియాలి అని ఏం లేదు కదండి. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, అక్కడ నేను బై మిస్టేక్ చేసి ఉండొచ్చు. అది మీకు తెలిసింది అన్నప్పుడు మీరు చెప్పారనుకోండి, నేను ఓకే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చెయ్యను. ఓకేనా? అది తీస్తుంటే వస్తూనే ఉంటుంది. ఎంత ఉంది చూడండి అసలు, చిన్న చిన్నగా. అది తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. అక్కడేమో నాకు ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా, సో దానివల్ల ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్న ఆయిల్ ఉంటాయి. చూడండి ఒకసారి అసలు ఎంత ఉందో. యాక్చువల్లీ 1 వీక్కి 15 డేస్కి కంపల్సరీ ఇక్కడ తీస్తాం. అది అక్కడ అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బ్లౌజెస్ అక్కడే కదా నీడిల్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ పడిపోతూనే ఉంటాయి. ఇంకా కొన్ని జెర్రీ ఫ్యాబ్రిక్ వర్క్ బ్లౌజెస్ ఇవి కుట్టామనుకోండి, ఇంకా ఎక్కువ డస్ట్ ఫామ్ అవుతుంది. ఇది చూడండి, ఆ క్లాత్ అది క్లీన్ చేద్దామని వెళ్ళాను, దానికి ఆయిల్ అయింది. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దానికి వేసి దుద్దుతున్నాను నేను. మీరు కూడా ఇక్కడ మీరు ఆయిల్ యూజ్ చేస్తారా మిషన్ని టాప్ ఇదంతా క్లీన్ చేయడానికి? యాక్చువల్లీ నాకు వీడియోలో చూశాను వాళ్ళు, నేను అంతకుముందు కొలిని ఇట్లా పెట్టి క్లీన్ చేసేదాన్ని, వైట్గా ఉంటుంది అనేసి. బట్ ఒకసారి చూసాక నేను ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తున్నా. అప్పటి నుండి చేయొచ్చా చేయకూడదా కూడా చెప్పండి. ఇక్కడ చూడండి, అక్కడ ఎంత అది ఆయిల్ తీసుకునేది అక్కడే ఉంటుంది. సో ఫిల్టర్లా ఉంటుంది అక్కడ. సో అక్కడ నాకు ఈ డస్ట్ ఒక చిన్న పిన్ను కూడా వెళ్ళిపోయింది తెలుసా అక్కడికి. వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అమ్మో ఓకే టైంకి చూసాను మనం. అక్కడ అది మీకు చిన్న చిన్న పార్టికల్స్ అక్కడ ఉన్న ఫిల్టర్కి బ్లాక్ అయిపోతుందండి. దానివల్ల ఆయిల్ ఫ్రీగా తీసుకోలేదు కదా మిషన్ పైన పార్ట్స్కి. అప్పుడు మిషన్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి.
నాకు అప్పుడు అనిపించింది ఓకే 10 to 15 డేస్కి ఒకసారి ఇక్కడ ఆయిల్ అది చెక్ చేయాలి ఒకసారి అని అనిపించింది. ఎందుకంటే అది చెక్ చేయడం 1 minute పనే కదా. ఇక్కడ చూడ చిన్న చిన్న పార్టికల్స్ తీయడానికి నా కష్టాలు, ఆయిల్ ఎక్కడ ఎగిరి నా ముఖం మీద పడుద్దు అనిపించింది అప్పుడు. యాక్చువల్లీ ఆయిల్ మొత్తం కింద మనకి హోల్ ఉంటుంది కదా, అక్కడి నుండి మొత్తం ఆయిల్ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆయిల్ అయితే నీట్గానే ఉందండి, కలర్ ఇట్లా ఏం చేంజ్ అవ్వలేదు, నా ఆయిల్ నీట్గానే ఉంది. సో అందుకే ఈ రీసెంట్గానే వేసాను ఆయిల్. సో దానివల్ల నాకు ఆయిల్ అయితే ఏం ఖరాబ్ అవ్వలేదు. సరే ఇంకెందుకు చేంజ్ చేయడం, నెక్స్ట్ మంత్ క్లీన్ చేసినప్పుడు ఆయిల్ చేంజ్ చేద్దాంలే, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ తక్కువ ఉంది అందుకే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాను, అయిపోద్ది. ఇప్పుడు మనకి కింద క్లీనింగ్ మొత్తం అయిపోయింది, ఇన్సైడ్ క్లీనింగ్ అదంతా అయిపోయింది. ఇప్పుడు పైన మళ్ళీ ఉంది మనకి పని, ఇప్పటికేం అయిపోలేదు. ఇది చాలా పని ఉంటుంది కదా జాక్ మిషన్ క్లీన్ చేసేది. నాకే ఇంత టైం పట్టుద్దా, యాక్చువల్ ఎవరికైనా ఇంత టైం పడుతుందా? నేనైతే స్లోగా చేస్తాను పని, ఇది కన్ఫామ్. ఎందుకంటే ఇక్కడ నేను ఊరికూరిక చెయ్యను, చేసినప్పుడు మాత్రం డీప్గా మెల్లగా అలా చేసుకుంటాను. ఈ స్క్రూలు తీయడం నాకు స్టార్టింగ్లో ఎంత కష్టమైంది తెలుసా. ఇప్పుడు అలా బరబర తీసేస్తున్నాను తప్ప, స్టార్టింగ్లో అయితే 2 days దానిపైన ఆయిల్ డ్రాప్స్ వేసి వేసి దాన్ని అలా ఉంచి, తర్వాత అప్పటికి నాకు రాలేదు. మళ్ళీ మా వారిని పిలిచి తీయమంటే అప్పుడు వచ్చింది అది నాకు. అంత టైట్ ఉండే స్టార్టింగ్లో, ఇప్పుడు ఓకే. ఒకసారి తీసేసాక మనం కొంచెం ఫ్రీగానే పెట్టుకుంటాం కదా, స్టార్టింగ్లో అంతే టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా. సో దానివల్ల ఇది నాకు మిషన్ కొన్న తర్వాత ఏమైందంటే, ఇక్కడ క్లీన్ చేయాలన్న విషయం నాకు తెలియదు యాక్చువల్లీ. సో అదంతా ఏం చేయాలో, ఒకసారి ఏమైందంటే 1 month 1.5 month నేను స్టిచ్ చేసేసాక అప్పుడు బ్లౌజులు బాగా ఎక్కువ ఉండే. అయితే 1 month 1.5 month స్టిచ్ చేసేసిన తర్వాత నాకు ఒకసారి ఏమైపోయిందంటే, అర్జెంట్ బ్లౌజ్ ఉంది, ఈవినింగ్కి డెలివరీ ఇవ్వాలి. అది స్టిచ్ చేస్తున్నా, మిడిల్లో ఏమో ఇట్లా మొత్తం కింద నుండి ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, అది రావడం, స్టిచ్ సరిగా పడకపోవడం, ఒకటేసారి వచ్చింది ప్రాబ్లం. బ్లౌజ్ ఏమో అర్జెంట్ ఇవ్వాలి, ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు. ఆ రోజు వచ్చింది ఇవి. ఆ రోజు ఆ స్క్రూలు రాక అసలు ఆయిల్ వేసి ఎంత ఇబ్బంది పడ్డానో ఆ రోజు. తర్వాత నేను వేరే అక్కకి కాల్ చేసి అడిగితే తను చెప్పింది, అక్కడ క్లీన్ ఒకసారి మొత్తం ఓపెన్ చేసి బాబిన్ మార్చేసేసి వేరే థ్రెడ్ పెట్టి వెయ్యి నీట్గా వస్తుందని. అప్పుడే తెలిసింది నాకు అక్కడ క్లీనింగ్ కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి. అప్పటి నుండి వీక్లీ వన్స్ చేస్తా ఇక్కడ. అరౌండ్ 10 or 15 బ్లౌజెస్ స్టిచ్ చేశాను అంటే మాత్రం కంపల్సరీ కొంచెం మనకు తెలుస్తుంది థ్రెడ్ అక్కడ కొంచెం ఓకే, మనకి ఇక్కడ కొంచెం డస్ట్ అనిపిస్తుంది అంటే వెంటనే నేను క్లీన్ చేసేస్తాను అక్కడ. ఇక్కడ ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా, వాటిలలో ఉండదు తీయడం. యాక్చువల్లీ కొంచెం ఓపికగా తీస్తే ఓకే, పెద్ద పని ఏమీ కాదు. బట్ మెల్లగా కొంచెంగా తీయాలి. ఈ కింద ఇంత చాలా ఉంటుంది తెలుసా, ఇక్కడ బయటకు చూడ్డానికి మనకి ఏమీ కనపడదు, కానీ అక్కడ చాలా ఉంటుంది. చూడు నాకు తీయడానికి ఇది లేక ఒకేసారి నేను లైట్ కూడా ఆన్ చేసుకుంటున్నా, లైట్ ఆన్ లేకపోతే సరిగ్గా అనిపించట్లేదు తీయడానికి. అందుకే ఇంకా లైట్ ఆన్ చేసి తీస్తున్నా. ఆ కింద కూడా ఇది చూస్తుంటే అండి, నేను ఒకటి చెప్తే, నాకు లాస్ట్ వీక్ ఒక కస్టమరు నాకు అంతకుముందే బ్లౌజెస్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను లేట్ అవుతుందని చెప్పాను, ఓకే పర్లేదు మీకు వీలున్నప్పుడు స్టిచ్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఆ తర్వాత లాస్ట్ ఫ్రైడేకి, ఈ ఫ్రైడే కూడా వచ్చేస్తుంది, ఇంకా రాలేదు తీసుకెళ్ళడానికి.
అర్జెంట్ లేనప్పుడు ఎందుకు చెప్తారు, ఎందుకు పట్టుకెళ్ళరు అర్థం కాదు. ఇది చూడండి, నాకు ఈడ ఎంత భయమేస్తుంది తెలుసా? ఎందుకంటే కింద నా లెగ్ ఉంది కదా, ఇంకేస్ అలా అన్నా అంటే నా చేతిపైకి ఎక్కడ సూదెక్కేస్తుందో అని. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమ్ ఉంటుందండి. ఎందుకంటే మనం నీడిల్‌ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్‌కేస్ మనం ఎక్కడో చూసి కింద, ఎందుకంటే మన లెగ్ కింద రెడీగా ఉంటుంది కదా! జస్ట్ అలా ప్రెస్ చేయంగానే ఫస్ట్ మన వేళ్ళలోకే దిగుద్దది. దానివల్ల నేను కొంతమందికి చూసాను, ఒక ఇద్దరికి అలా. అంటే ఎక్కువ కాదు, కొంచెం తగిలించుకోవడం చూసాను. బై గాడ్, నేనైతే ఎప్పుడు తగిలించుకోలేదు. నాకు ఆల్రెడీ మిషన్ నేర్పించిన అక్క ఉంది కదా, తను స్టార్టింగ్లో అసలు ఎంత భయపడేదో నాకు నేర్పించేటప్పుడు, ఎక్కడ అది నా ఫింగర్కి ఎక్కించేసుకుంటాను అని. నేను అక్కడే ట్రైనింగ్ అయిపోయా. ఇంతవరకు అయితే ఎప్పుడు సూది ద్వారా తగిలించుకోలేదు. ఎప్పటికీ తగలుకొని ఉండాలి. అలానే కదా అనుకుంటాం. ఈ మిషన్ నేను తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. నాకు 2 ఇయర్స్ నుండి కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు ఇంతవరకు. మిషన్ త్రూ ప్రాబ్లం లేదు. నాకు మిషన్ కొన్నాక బ్లౌజెస్ లేవు, అనవసరంగా మిషన్ కొన్నా అన్న ఫీల్ నాకెప్పుడూ రాలేదు. ఇంకా నాకు నేనే వర్క్ చెయ్యను కానీ నాకు చేసుకుంటే డైలీ చేసుకునే అన్ని బ్లౌజెస్ వస్తున్నాయి. కానీ నేను అంత ఎక్కువ మరీ హెవీ వర్క్ చేసే పర్సన్ ఏమీ కాదు నేను. కాకపోతే ఖాళీగా ఉండలేను, అది ఒకటి నా వీక్నెస్. సో ఆ ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి మొదలు పెట్టుకొని ఏదో చేసుకుంటూ ఉంటాను. నా ప్రపంచం నాది అనని. ఎవరి ప్రపంచంలోకి నేను పోవద్దని చెప్పి నేను ఒక ప్రపంచాన్ని నిర్మించేసుకుంటా అంతే. కానీ నాకు చాలా రిలీఫ్ ఉంటుంది తెలుసా మిషన్ వల్ల. ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని చేసుకొని, నాకు కొంచెం ఫ్రీ టైం చూసుకొని మిషన్ ఎక్కుతాను. అవి స్టిచ్ చేస్తాము. తర్వాత మనకు నిద్ర వస్తే కాసేపు పడుకుంటాం, మళ్ళీ లేస్తాం. లేయంగానే మళ్ళీ మనకు కస్టమర్కి బ్లౌజ్ ఇవ్వాలన్న ఆలోచన ఉంటుంది. ఇంక ఇదే ఉంటుంది. ఏముండదు తెలుసా, అసలు బ్రెయిన్‌లోకి వేరే ఆలోచన కూడా రాదు. మెయిన్ తెలుసా, మనకంటే ఒక వర్క్ ఎందుకు ఉండాలి తెలుసా? మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే మాత్రం మనకు వర్క్ ఉండాలి. అది ఏ వర్క్ అయినా పర్లేదు. అన్నీ మనీకి రిలేటెడ్ కాదు, మన హెల్త్‌కి కూడా రిలేటెడ్ ఉంటాయి. నాకైతే మెయిన్ అండి. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండొద్దు అని స్టార్ట్ చేశాను. కానీ నాకు స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది తెలుసా, ఎంత హాయిగా ఉంటుంది తెలుసా, చాలా. నాకు ఇప్పుడు నాకు డైలీ నేను మిషన్ ఎక్కకపోతే నా వల్ల ఇప్పుడు అవ్వదు తెలుసా. ఒక్కొక్క రోజు అప్పటికే రోజు ఏమెక్కుదామని చెప్పి మిషన్ని పక్కన పెట్టేస్తాను కానీ ఇవాళ ఎక్కలేదు, ఇవాళ ఒక్క బ్లౌజ్ కుట్టుకొని ఉన్నా బాగుండేది కదా అని మళ్ళీ ఫీల్ అవుతా. నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తా మళ్ళీ. అలా ఉంటుంది నాతో. అలా అని ఎక్కువ కుట్టాను, అది కూడా ఎందుకంటే నా హెల్త్ని చూసుకొని. కాకపోతే నాకంటూ ఒకటి ఉండాలి అంతే. ఇప్పుడు మనకి ఏది లేకుండా ఖాళీగా అయితే ఉండలేం కదా. సో అందుకు ఒకటి స్టార్ట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు నాకు ఏముండదు కదా, లేసామా, వంట చేసామా, తిన్నామా, పిల్లలకి పెట్టామా అన్న మిషన్ ఎక్కానాక. ఇంకొకటి ఏంటి తెలుసా, టౌన్కి విలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి సిటీలో ఎట్లుంటుంది చెప్పండి, మనం పోయి ఇంకొకరి ఇంటికి పోయి బతకని పెట్టలేము. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడేంత సీన్ ఎవరికి ఉండదు టౌన్లలో. ఎవరి ఇంట్లో వాళ్ళ పని వాళ్ళది సరిపోతుంది వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాను కదా, సో నాకు కంపల్సరీ డైలీ ఒక పర్సన్ అయినా వస్తారు. వచ్చిన వాళ్ళైతే వెంటనే పోరు. నేను
ఒక 5-10 మినిట్స్ అయినా వాళ్ళతో మాట్లాడతాను ఫ్రెండ్లీగా. నాకు దగ్గరకొచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటారు నాకు. సో, 5-10 మినిట్స్ మాట్లాడతాను. మనకేంటంటే కొంచెం బ్రెయిన్ కూడా రిలీఫ్ అయిపోద్ది తెలుసా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పర్సనే వచ్చారనుకోండి, మనకి ఏం మాట్లాడాలి, ఏంటి అన్నది ఉంటది. కానీ కొత్త కొత్త వాళ్ళొస్తారు కదా! ఇవాళొస్తారు, రేపు మళ్ళీ వేరే వాళ్ళొస్తారు. పిల్లలొస్తుంటారు. చిన్న చిన్న ముద్దు ముద్దు పిల్లలొస్తుంటారు. చానా బావుంటది తెలుసా ఈ అట్మాస్ఫియర్. నాకు నచ్చుద్ది ఇది. ఇక్కడికి కూడా పోయింది తెలుసా డస్ట్. ఆ పైన మనం ఫ్యానేసుకుంటాం కదా! ఫ్యాన్ గాలికి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఎగిరిపోయి అక్కడ పడిపోయాయి. ఇంక ఈ మిషన్ చేస్తే నేను ఇవాళ ఓవర్లాక్ మిషన్‌ని కూడా క్లీన్ చేయాలండి. చానా రోజులయిపోయింది అది కూడా. ఆయిల్ ఆయిల్ పట్టేసింది అది. ఇది నేను రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఓవర్లాక్ మిషన్‌ని ఊరికే పైన తుడవడం వరకే. బట్ ఈరోజు కొంచెం దాన్ని కూడా డీప్ క్లీన్ చేద్దాం. రూమ్ కూడా క్లీన్ చేయాలండి ఇవాళ. స్టిచ్చింగ్ రూమ్ మొత్తం, స్టిచ్చింగ్ వర్క్ మొత్తం క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నా. మీకు లాస్ట్‌లో అది కూడా పిక్ వస్తది. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా వస్తది. మనకి రూమ్ క్లీన్‌గా ఉంటేనే కదండీ! మనకి చక్కగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. వర్క్ చేసేటప్పుడు చేయాలి అనిపిస్తది. మొత్తం అంతా క్లాతెస్ అన్నీ ఇట్లా ఇట్లా పడేసినామనుకోండి, చెయ్యాలి అని అనిపించదు ఫస్ట్‌ది. ఇక్కడ చూడండి నేను అదే ఇందాక చెప్పాను కదా! నేను ఆయిల్‌తోనే క్లీన్ చేస్తాను అని. ఇలా ఆయిల్‌తో క్లీన్ చేయొచ్చా? చేయకూడదా? అన్నది ఒక కామెంట్ చేయరా? యాక్చువల్‌గా నాకు ఈ ఆయిల్‌తో చేసాక అనిపిస్తుంది. నీట్‌గా అనిపిస్తుంది. సో, చేయొచ్చా? చేయకూడదా? అనేది నాకు కరెక్ట్‌గా తెలియదు. ఎస్పెషల్లీ నేను ఇది థర్స్‌డే క్లీన్ చేశాను. సో, నేను ఫ్రైడే యాక్చువల్లీ మిషన్ ఎక్కను. ఈ ఫ్రైడేనే, ఎవ్రీ ఫ్రైడే కాదు. ఈ ఫ్రైడే కొంచెం వర్క్ ఉంది. దానివల్ల నేను మిషన్ ఎక్కను. సో, సాటర్డేకి మనకి మొత్తం డ్రై అయిపోతుంది కదా! మళ్ళీ మనం మిషన్ ఎక్కేటప్పుడు ఎలాగో ఒకసారి మొత్తం అవుట్ సైడ్ క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి, ఆయిల్ కూడా మనకి బ్లౌజ్ క్లాత్‌కి అవుద్ది. అలా ఏమి ఉండదు. చూడండి మొత్తం ఓవర్లాక్ మిషన్ అంతా క్లీన్ చేసేసాను. ఫస్ట్ టైం తెలుసా? మరి నీట్‌గా ఉంది.